తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వెలసిన ప్రసిద్ధ సూర్య దేవాలయం అరసవిల్లిని ఆదిత్యుని ఆలయంలో వెలుగుల రేడు సూర్య జయంతి ఉత్సవాలు, రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం కావడంతో దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు అరసవిల్లి ఆదిత్యుని దర్శనం చేసుకోవడం కోసం. అయితే ఈ నేపథ్యంలో కేవలం విఐపీల సేవలోనే అరసవిల్లి ఆదిత్యుడు తరిస్తున్నాడనే ఒక అప్రతిష్ట ప్రస్తుతం అరసవిల్లి సూర్యదేవుడు ముట్టగట్టుకున్నాడు. ఇక్కడ మనం ప్రస్తుతం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా వీరికి దర్శన భాగ్యం లభించడం లేదని, కేవలం విఐపీల సేవలోనే అరసవిల్లి ఆదిత్యుడు తరిస్తున్నాడని చెప్పి వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఉచిత క్యూ లైను. ఈ సంవత్సరం 1,00,000కు పైగా భక్తులు వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కేవలం విఐపీలకే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు తప్పించి సామాన్య భక్తులకు ఎక్కడ కూడా దర్శన భాగ్యం కల్పించడం లేదని, గంటల కొద్దీ క్యూ లైన్లో నిరీక్షిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు? చీడికాడ మండలం, సిరిజాం గ్రామం, అనకాపల్లి జిల్లా. ఈ దర్శనానికి వచ్చాము, 8 గంటలకు బయలుదేరాము సిరిజాంలో. ఈ అరసవిల్లి వచ్చేసరికి 1:30 అయింది. 1 గంటల లైన్లో స్నానాలు చేసి లైన్లో కూర్చున్నాం. 1:30 అయింది. ఎంత దూరమైన కదిలారా? కొద్దిగా 4 రూములు కదిలామండి. ఇంకెంత టైం పట్టొచ్చు మీరు? మరి ఏమో తెలియదు. క్యూ లైన్ లో మీకు ఏమైనా అందిస్తున్నారా? వాటర్ అందిస్తున్నారు. క్యూ లైన్ లో తోపులాటలు లాంటివి దాని అమ్మ, మీరు రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారా? ఏ అరసవిల్లి ప్రతి సంవత్సరం వస్తుంటారు ఎక్కడికి? నేను 3 ఏళ్ళ బట్టి రాలేదండి. అంత క్రితం 5 సంవత్సరాలు వచ్చామండి. అంత దూరం నుంచి ఎంత ప్రయాసపడి వచ్చారు కదా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. వెంటనే దర్శనం అయిపోతుంది? లేదండి బాబు, ఇన్నాళ్ళు అయిపోయేదండి. ఈ ఏడే అవ్వలేదండి. మరి మీ వయసు ఎంతమ్మా? నాకు తెలిసేది ఎక్కువ వయసు ఉంటుంది కదా, మీ వృద్ధులకు కూడా సింపుల్ గా దర్శనం చేసే పరిస్థితి ఏమి అక్కడ లభించడం లేదు? ఒక 60 ఉండొచ్చండి. ఒక 60 సంవత్సరాలు ఉండొచ్చు. అది ఎంత 60 వయసు ఉంది కదా, 60 పైన మీ వయసు ఉంది. మీకు సాఫీగా దర్శనం కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారులకు ఉంది. మీకు ఎక్కడ దర్శనం కల్పించట్లేదు? లేదండి, కలలేదండి. మరి ఏం చేయమండి, అలాగే బాధపడుతున్నాం. ఇది మొత్తానికి భక్తులు మాత్రం తమ కష్టాలు పడ్డమే అలవాటుగా చేసుకున్నాను తప్పించి ఆలయ అధికారులు ఎక్కడ తమ కష్టాలను తొలగించి దర్శన భాగ్యాన్ని సులభంగా చేరువ చేసే ప్రయత్నం చేయడం లేదని భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పిల్లలతో సహా చాలా మంది ఇక్కడికి వచ్చి చేరారు. ఒక క్యూ కాంప్లెక్స్ లో విధంగా ప్రస్తుతం దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కొంతమంది భక్తులకు ఒక జోన్ గా విభజించి ఆ భక్తులకు ఇంకోవైపు దర్శనానికి కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇది మనం చూడొచ్చు, ఇది కొంత భాగం మాత్రమే. ఇంకా అశేషంగా తరలి వస్తున్నారు భక్తులు. దేశం నలుమూల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఆ పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, కిలోమీటర్ల మేర ఏదైతే అరసవిల్లి ఆదిత్యుని ఆలయానికి ఆనుకుని ఉన్న ఇంద్ర పుష్కరుని వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అయితే ఉన్నాయి. వీరంతా గడిచిన సాయంకాలం నుంచే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నప్పటికీ వీరెవరికి కూడా దర్శన భాగ్యం ఇంకా కల్పించడం లేదని చెప్తున్నారు. ఇదంతా ఉచిత లైను. ఇది ఇంకా బహుశా ఒక 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం మన మధ్యస్థ స్థానం వద్ద ఉన్నాం. వీరు ఇంకా సగ దూరం ప్రయాణం చేయాలి. క్యూ లైన్లో అనేక మలుపులు తిరిగి వీరి దర్శనం సుమారు ఇంకా 5-6 గంటలు దాటిన తర్వాత కానీ ముందుకు సాగే పరిస్థితి లేదు. మొత్తానికి క్యూ లైన్లలో గడిచిన కొన్నేళ్ళుగా ఇబ్బందులు పడ్డాన్ని అలవాటు చేసుకున్నాం, కానీ తమ సమస్యకి ఎక్కడ ప్రభుత్వాలు కానీ ఆలయ అధికారులు కానీ పరిష్కరించలేని దుస్థితి నెలకొందని భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం అక్కడ చూడొచ్చు, మరోసారి తోపులాటలు. ఎవరైతే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుండడం, అందుకు తగ్గ పూర్తి స్థాయి ఏర్పాట్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులందరూ చెప్తున్నారు. కిక్కిరిసిపోయి ఉన్నారు. బారికేడ్లలో భక్తులంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. అయితే వీరెవరికి కూడా సమీప సమయంలో దర్శన భాగ్యం లభించే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించడం లేదు. పిల్లలు తప్పే కొంతమంది, అదేవిధంగా వారి బంధువులు తప్పే కొంతమంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా ఇది సమస్యగా ఎవరో పరిష్కారం చూపలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ఆమదం అవుతుంది. ఎలా ఉంది దర్శనం? వేగం అవుతుందో? తోపులాట్లు ఏమైనా ఉన్నాయి? తోపులాట జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఒక బార్కెట్ కూడా ఇరిగిపోయింది, తోసుకుంటున్నారు కూడా. ఎవరు కూడా ఆగట్లేదు, వెయిట్ చేయట్లేదు. ఏర్పాట్లు ఎలా ఉంది? ఏర్పాట్లు పర్లేదు కానీ సార్ అంతగా చూడడానికి అయితే ఏం లేదు సార్. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఉందంటే ఉందంతే. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. ఏమైనా గాయాలు జరిగాయి? ఇంతకు తోపులాట అన్నారు. గాయాలు ఒక ఆవిడ పడిపోయింది, గాయాలు అయితే జరగలేదు. బార్కెట్ ఇరిగిపోయింది, ఒక ఆవిడ పడిపోయింది. ఏమైనా అక్కడ పోలీసులు కానీ సహాయక చర్యలు కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? పోలీసులు అయితే చేస్తున్నారు సహాయం. దర్శనం కోసం అంత ముసల వయసులో కూడా ఆవిడ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్యూ లైన్ లో దూరం అని, కానీ ఎటువైపుగా సహాయక చర్యలు లాంటివి కానీ మరి ఏ ఇతర ప్రత్యామ్నాయ పరిస్థితులు లేకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని క్యూ లైన్ లో భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భక్తజన సంద్రమైన అరసీలి ఆదిత్యన ఆలయం భక్తులకు మాత్రం అనేక ఇక్కట్లనే మిగులుస్తుందనేది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉచిత దర్శనం సమీప కాలంలో అయ్యే పరిస్థితే లేదని, గంటల కొద్ది సమయాన్ని క్యూ లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని చెప్పి భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏడాది గడిచిన కొన్నేళ్లుగా అరసిల్లులో రథసప్తం వేడుకలు దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్యోదయం కావడంతో దేశం నలుమూల నుంచి భక్తులైతే అరసిల్లు తరలి వస్తారు. లక్షలాది మంది తరలి వస్తారనే ముందస్తుగా అంచనాలు అయితే ఉన్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది భక్తులు పాల్గొంటున్న సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నప్పటికీ వీరికి సరిపడా సహాయక చర్యలు అయితేనేమి, శుభ్రంగా దర్శనమయ్యే ఏర్పాట్లు చేయడంలో అరసిల్లి ఆలయ సిబ్బంది ఎప్పుడు కూడా విఫలమవుతున్నారని భక్తుల మాటలు బట్టి తెలుసుకోవచ్చు. ఇకనైనా కూడా తమకు త్వరితగతిగా ఇది దర్శన భాగం కల్పించడంతో పాటు ఈ క్యూ లైన్లో అనేక రకాల ఇబ్బందులు పడడం తాము అలవాటుగా చేసుకున్నాం, కానీ క్యూ లైన్లో భక్తులు ఇక్కట్లో తీర్చే ప్రయత్నం ఏనాడు కూడా దేవస్థానం చేయట్లేదని భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ కష్టాలకు ఒక సులభమైన మార్గం కల్పించి ఆదిత్యుని దర్శనం శీఘ్రంగా జరిగేలా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.